వైవాహిక అత్యాచారం నేరం కాదు, భార్య అనుమతి లేకుండా జరిపే శృంగారాన్ని క్రిమినల్ చర్యగా పరిగణించలేము, నేరంగా గుర్తిస్తే వివాహ వ్యవస్థపై తీవ్ర ప్రభావం, వైవాహిక అత్యాచారంపై ఇతర చట్టాల ప్రకారం కేసులు పెట్టొచ్చా సుప్రీంకోర్టులో కూడా ఉన్నటువంటి వార్తనైతే మనం చూస్తున్నాం. వైవాహిక జీవితంలో ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అన్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా, నాలో మరొకరు బాధపడొద్దని అదే రోజు ట్వీట్ చేశా కొండ సురేఖ. కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు, ఆయన పెట్టించిన పోస్టులన్నీ తొలగించి క్షేమపణ చెప్పాల్సిందే. కేటీఆర్ ఇచ్చిన నోటీసుల మీద లీగల్గా ముందుకెళ్తారని వెల్లడి చేసిన నేపథ్యం కూడా ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలకు చులకనగా చూడడం, తనను రెచ్చగొట్టేలా మాట్లాడడంతోనే భావేద్దానికి లోనయ్యానని, ఆ క్రమంలో కుటుంబంపై తను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని మంత్రి కొండ సురేఖ చెప్పారు. తనకు ఎవరిపైన వ్యక్తిగత ద్వేషం, కోపం లేదని ఆమె పేర్కొన్నారు. గురువారం వరంగల్లో మీడియాతో మంత్రి మాట్లాడారు. కేటీఆర్ క్యారెక్టర్ గురించి, మహిళల మీద ఆయన నాకున్న చులకన భావం పట్ల కొన్ని విమర్శలు చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పకని చెప్పిన నేపథ్యం ఉంటుంది. అనడం ఎందుకు, మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఎందుకక్క? ఇలా ఎన్నో రోజుల కంచెలు ఇబ్బంది పడుతున్నావు. ఇలా గత ప్రభుత్వంలో కూడా మీరు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు, ఒక గొప్ప మంత్రిగా ఉండి పేరు సంపాదించుకున్నారు. కొండ సురేఖ అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి నేపథ్యం ఉండే. ఇవాళ మీరు ఈ చులకన భావం వల్ల, ఇవాళ మీరు మాట్లాడినటువంటి ఈ మాటల వల్ల మీరు సంపాదించుకున్న పేరు అయితే కొంత డ్యామేజ్ అయిందన్నటువంటి నేపథ్యం ఉంది. వరంగల్ జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారిన సందర్భాలని ఇప్పటికే ఎవరైతే మీరు చేసినటువంటి వాక్యాలున్నాయో, ఏ అయితే సినీతారులు కానీ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లు కానీ చాలా డ్యామేజ్ అయిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. వెంటనే స్పందించిన నేపథ్యంలోనే వెంటనే ఆమె క్షమాపణ కూడా చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కొండ సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా, నాగచైతన్య సమంత విడాకులపై తప్పుడు ఆరోపణలు చేశారు, మా కుటుంబం పరువుకు నష్టం కలిగించారు. పిటిషన్ల ప్రస్తావన నేడు నాంపల్లి కోర్టుల విచారణ కూడా ఉన్నటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం. దీనిలో ఉన్నటువంటి వార్తలు, పేదల బాధ నాకు తెలుసు, పేదల మధ్యవర్తి వాళ్ళు బాధ నాకు తెలుసు, వాళ్ళ జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న దాంట్లో నుంచి బీఆర్ఎస్ సన్నాసాలను నమ్ముకొని బఫర్ జోన్ ఎఫ్టీఎంలో ఇండ్లు కొనుక్కున్నారు. వాళ్ళకి ఏం చేయాలో ప్రభుత్వం అన్నీ చేస్తుంది. హైదరాబాద్కు వరదల నుంచి రక్షించాల్సిన భవిష్యత్ తరాలను కాపాడుకోవాలన్న అక్రమ నిర్మాణం తొలగించాలి. ఇందుకు ఎవరో ఒకరు నడుం బిగించాలి. నాకెందుకులే అని వదిలేస్తే ఈ నగరం మునిగిపోతుంది. ఇప్పటికే చెరువు నాళాలు మూసుకుపోయినాయి, ఇంకా కొంతకాలం చూస్తే కూడా మూసుకుపోతుంది. ఇవన్నీ మూసుకుపోయాకే వరదలు వచ్చి మునిగేది మన ఇండ్లే. సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు ఏవైతే సన్యాసులు, దొంగలు, ఇంకా ఎన్నో అప్పర్ లాంగ్వేజ్ మాటలు, ఎంతో భయంకరమైన మాటలు ఇప్పటికి కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఒకటి సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఉన్నటువంటి ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో, ఆయనే ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో అనేక వ్యాఖ్యలు చేసిన సందర్భం. ఇప్పుడు కూడా ఒక సీఎం హోదాలో కూడా సన్యాసులు ఈ విధంగా మాట్లాడితే మరి సీఎం గారికి ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన నేపథ్యం ఉంటుంది. కేటీఆర్ హరీష్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. జనవరిలో కేటీఆర్ అజీనగర్లో హరీష్ అక్రమ ఫామ్ హౌస్లు కూల్చొద్దు, సబితమ్మ ఆమె కొడుకులు 3 ఫామ్ హౌస్ల సంగతి ఉంది, వాటిని కాపాడుకునేందుకే పేదలను రక్షణ కవచంగా వాడుకుంటున్నారు. నాలాలు మూసిల్లో ఫ్లాట్ల చేసి అమ్మింది బీఆర్ఎస్ వల్లే. పేదలు ఎప్పుడు మూసి మురుకులనే బతకల్లా, వాళ్ళ బతుకులు మారద్దా, వాళ్ళకు మంచి ఇల్లు ఇవ్వడం, తోబా ఖర్చులకు 25,000 ఇవ్వడం నేరమా? మూసీపై అఖిలపక్షాన్ని పిలుస్తాం, చేతనైతే వచ్చి సూచనలు చేయండి. మోదీ సబర్మతి రివర్ ప్లాంట్ కట్టొచ్చు కానీ ఇక్కడ మూసీ రివర్ ప్లాంట్ వద్దా? ప్రజల దగ్గరికి పోయి పేదలకు 25,000 కోట్లు తేవాలని ఇటులకు సవాల్. ఫ్యామిలీ డీల్ కార్డు పైలట్ ప్రాజెక్టు ప్రారంభంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన వార్త. నమస్తే. సీనియర్ జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్పై దాడి, ప్రగతి భవన్కు కూతవేటు దూరంలో ఘటన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయొద్దని దుండుగుల అల్టిమేటం, దవాఖానలో ప్రవీణ్ ప్రవేశించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సీనియర్ జర్నలిస్ట్ గతంలో కూడా ఆయన తీవ్ర వాక్యాలు కూడా చేసిన సందర్భంలోనే సీతక్క మీనా కానీ అలానే తాటికొండ రాజయ్య కానీ అనేక సందర్భాల్లో చిలుక ప్రవీణ్ అనేక విమర్శలు చేసిన నేపథ్యంలో తీర్మార్ మల్లన్న పైన కూడా ఆయన ఎన్నో విమర్శలు వేసి ప్రెస్ మీట్లు పెట్టి అనేక హంగామా సృష్టించిన నేపథ్యం ఉంది. అదే తరహాలోనే కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొన్ని వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్కు లాభంగా, బీఆర్ఎస్కు మైలేజ్ పెంచే విధంగా, మీడియాలాగా చిత్రీకరించే విధంగా లేదు అనే దాడిలో గతంలో కూడా ఆయన మీద దాడులు వేసేది, ఇప్పుడు కూడా ఆయన మీద కాంగ్రెస్కి సంబంధించిన దాడులు వేసే ఆయన మలక్పేటలో ఉన్నటువంటి యశాస్పల చికిత్స పొందిన నేపథ్యం ఉంటుంది. జర్నలిస్టుల పైన దాడులు చేసేటువంటి ఎవరున్నా కూడా, జర్నలిస్టుల పైన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ, ఏ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కానీ జర్నలిస్టుల జోలికి వస్తే కొత్త చట్టాలు ఏ అయితే చెప్తున్నా కొత్త చట్టాలు వెంబడే ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులు ఎవరు వ్యక్తిగతంగా లేకపోతే ఎవరికో సపోర్ట్గా, ఎవరికో మేలు చేయడం కోసం ఉండరు. జర్నలిస్ట్ వృత్తి అనేది కత్తిమీన సాము లాంటిది. ఎవరికి అన్నం జరిగినా, ఎవరు నష్టం జరిగినా వాళ్ళ కోసం పోరాడేది ఓన్లీ జర్నలిస్టులే. ఆ జర్నలిస్టులో భాగంగానే ఇవాళ చాలా వరకు అయితే ముందుండి మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఏదైతే ఆయన మీద దాడిని అయితే నేను కూడా ఖండిస్తున్న నేపథ్యం కూడా ఉంది.
ఇక రకుల్ప్రీత్ సింగ్ జయమింద్ర పత్రికలు గట్టిగా మాట్లాడింది. సురేఖపై టాలీవుడ్ ఆగ్రహం, మంత్రిపై నాగార్జున పరువు నష్టం దావా, నాంపల్లి ప్రైవేట్ కోర్టులో ఫిర్యాదు, సెక్షన్ 356 కింద చర్యలు తీసుకోవాలి వినతి, పలు చోట్ల కొండ సురేఖ దిష్టిబొమ్మల దానం, నీచ స్థాయికి దిగజారని సిగ్గుచేటు చిరంజీవి, ఆఖరికి అందరూ కూడా స్పందించి చిరంజీవి రాజమౌళి కూడా నిరాధార ఆరోపణలు చేయొద్దు రాజమౌళి, ఇటు ఖండించిన మహేష్, ఎన్టీఆర్, వెంకటేష్ తదితరులు. సురేఖపై బీఆర్ఎస్ కార్పొరేటర్ పోలీసు కంప్లైంట్, జాతీయ మహిళా కమిషన్కు తూల ఉమా కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం ఉంది. ఇప్పుడు ఏదైతే సినీ తారల్లో సినీ తార చిరంజీవి కానీ, మహేష్ బాబు కానీ, ఎన్టీఆర్ కానీ ఉన్నటువంటి ఎవరైతే అగ్ర సినీ తారల్లో వాళ్ళందరూ కూడా స్పందించిన నేపథ్యం, వ్యక్తిగత జీవితాలతో మా జీవితాలతో ఆడగొద్దు, రాజకీయం వేరు, మా జీవితాలతో ఆడొద్దు అనే అటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఆఖరికి రకుల్ప్రీత్ సింగ్ కూడా స్పందించిన నేపథ్యం ఉంది. మీ రాజకీయ మైలేజ్ కోసం నా పేరును వాడుకోవద్దు అని కూడా ఆమె చెప్పకనే చెప్పిన నేపథ్యం కూడా చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఇదే, అన్ని పేపర్లో కూడా ఇదే వార్త ఉన్నటువంటి వార్తను అయితే మనం చూస్తున్నాం. సీఎంకు మతి భ్రమించింది. ఇంకా ఒక పక్కన భయంకరమైన దోపిడీ జరుగుతుండే. హయాం సారీ, మనోబలం దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు, స్వయం శక్తి ఎదిగిన సమంత నాకు ఆదర్శం, మహిళల పట్ల కేటీఆర్ చిన్నచూపు ధోరణి, మంత్రి కొండ సురేఖ ఆమె స్వయంకృషితో ఎదిగిందట, మళ్ళీ సురేఖకు ఆదర్శం అట. అలాంటప్పుడు ఎందుకు వాక్యాలు తీసుకున్నావు అక్క? మంత్రి క్షమాపణలు చెప్పారు, ఇక వదిలేయండి. సినీ ఇండస్ట్రీ ప్రముఖులకు టీపీసీ చీఫ్ అప్పీల్ చేసిన నేపథ్యం, కొండ సురేఖపై పరువు నష్టం దావా, నాంపల్లి కోర్టులో సినీ హీరో నాగార్జున పిటిషన్. ఇప్పుడు వాళ్ళు అందుకున్నారు, ఇప్పుడు వీళ్ళు అందుకుంటున్నారు. పంచాయతీ ఓటర్లు 1,60,33,584, అత్యధిక నల్గొండ జిల్లాలో 10,42,542, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్గిరిలో 64,397, పురుషులు 82,04,513, మహిళలు 85,28,573, థర్డ్ జెండర్స్ 493. స్టేట్ ఎలక్షన్ కమిషన్ తుది జాబితా కూడా విడుదల చేసిన నేపథ్యం ఉంది. టోటల్గా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అయితే 1,67,00,000 మంది ఓటర్లు ఉన్నారు. దానికి సంబంధించిన ఏ జిల్లాలో ఎక్కడున్నారు, ఎప్పుడు జరగబోతుందని కసరత్తు కూడా చేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త. హాజరుద్దన్కు ఈడీ సమన్లు, హెచ్ఏసీఏ మనీ లాండరింగ్ కేసులో జారీ, తమ ఎదుట హాజరు కావాలని ఆదేశం. ఈయన అజారుద్దీన్ ఒక పేరున్నటువంటి క్రికెటరు, కొంత హెచ్సీఏ సంబంధించి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నటువంటి తరుణంలో అనేకమైన అక్రమాలు చేసిండు. అక్రమాలకు కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. అక్కడ ఉన్నటువంటి హెచ్సీఏ సంబంధించి వ్యక్తులు, క్రికెటర్లు కూడా చాలా వరకు ఈయన మీద అసహనానికి గురి అయిపోయిన నేపథ్యం ఉంది. చాలా వరకు హక్కుల వివక్షత చూపించి అక్కడ ఆయన సీనియర్ అనే నేపథ్యంలో అజారుద్దీన్ ఒక పేరు కాల్చినటువంటి అజారుద్దీన్ కొంతమందికి అమ్ముడు పోయి చాలా వరకు మోసం చేసినటువంటి దాఖలు ఉన్నాయని కూడా ఆయన మీద పిటిషన్ చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.